కేటీవీ ఛానల్కు స్వాగతిస్తున్నాం. మా సమస్య ఏమంటే సార్, మేము ట్రావెల్ వెల్ఫేర్ ఐటీడీ ఆదిలాబాద్ డిస్టిక్, ఉమ్మడి జిల్లా ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్ అందరికీ సప్లై చేసిన. ఇప్పటి వరకు మాకు బిల్ రాలే. 2-3 సార్లు అయింది ఇక్కడ వచ్చి యూనిఫామ్ డ్రెస్ సప్లై చేసిన, కుట్టు బిల్ మాకు రాలే. ఇంతకుముందు వచ్చినప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళకు వచ్చిండు, మళ్ళీ ఆసిఫాబాద్కు రాలే, మంచిర్యాలకు రాలే, నిర్మల్కు రాలే. అయితే మేము తిరిగి టోకన్ నెంబర్ టోకన్ ఆఫీస్కి ఇచ్చినాం, టోకన్ నెంబర్ ఆఫీస్లో కూడా ఇచ్చినాం. సార్ మేము ఇంతకుముందు 3 నెలల నుంచి తిరుగుతున్నాం. ఫస్ట్ నుంచి మా విషయం అంటే మా ప్రాబ్లము, మేము డ్రెస్లు ఐటీడీ ద్వారా ఆశ్రమ పాఠశాలకు గర్ల్స్ బాయ్స్కు డ్రెస్లు సప్లై చేస్తాం, బట్టలు కుట్టి యూనిఫామ్. మేము టైలరు. అయితే మా డబ్బులు ఇప్పుడు వరకు రాలేదు. ఇంతకుముందు వచ్చినాం, ఆదిలాబాద్ జిల్లాకు వచ్చింది, మా మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ వాళ్ళకు రాలే, 3 జిల్లాకు. అయితే మేము ఏం పాపం చేసినాం, వాళ్ళే కూలి పని వాళ్ళు కుట్టేవాళ్ళు మాకు బాగా ఇబ్బంది పడుతున్నాయి. మాకు తొందరగా గవర్నమెంట్ మాపై దయతలంచి మాకు డబ్బులు ఇప్పించగలరని మేము మనవి చేస్తున్నాం సార్. అందుకనే ప్రజావాణిలో మేము ప్రతిసారి అప్లికేషన్ ఇస్తున్నాం, ఇప్పుడు కూడా ఇచ్చినాం. మా టైలర్ మీద బీదవాళ్ళపై దయచేసి మా డబ్బులు ఇప్పించగలరని మా మనవి సార్. ఎన్ బాలమల్లేష్, సిపిఐ స్టేట్ సెక్రటరియట్ మెంబర్. ఈ షామీర్పేటలోని లియో మెరిడియన్ రిసార్ట్లో దాదాపు 30 గ్రామాలకు చెందిన 1400 పైచిలకు కార్మికులు అందులో పనిచేస్తూ ఉంటారు. ఆ పనిచేస్తున్న సందర్భంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దామోదర్ రెడ్డి వారి అనుచరులు కార్మికులపైన అసభ్య పదజాలంతో తిడుతూ మహిళలను కూడా హింసిస్తూ కార్మికుల పైన దాడులు చేస్తూ ఉన్నారు. ఈ కార్మికుల హక్కులు పరిరక్షించాలా అని డిమాండ్ చేస్తూ మేము అక్కడ ఏఐటీసీ ఆధ్వర్యంలో లియో మెరిడియన్ కార్మిక సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఆ కార్మిక సంఘం తరఫున అనేక సార్లు షామీర్పేట్ పిఎస్లో, అదేవిధంగా బషీర్బాగ్ ఏసీపీ, డీసీపీకి కూడా మేము ఫిర్యాదులు చేయడం జరిగింది. వాళ్ళు మా ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. కానీ అనేకం ఎంక్వైరీ చేసి దర్యాప్తు జరిపి ఆ దర్యాప్తులో వచ్చిన వాస్తవాలను ఛార్జ్షీట్ ఫైల్ చేయటం లేదు. ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే ఆ యొక్క దుండగులను అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. తక్షణమే గత ప్రభుత్వంలో కూడా మేము ఈ విషయాలన్నీ చెప్పినప్పటికీ గత ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాల్లో జోక్యం కల్పించుకొని వారిపైన ఛార్జ్షీట్ వేయించి అసలైన నిందితులను అరెస్ట్ చేసి కార్మికులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాది ఆదిలాబాద్ జిల్లా మందమరి. ప్రస్తుతం ఇక్కడే హైదరాబాద్ మెహదీపట్నంలో ఉంటాను గత 20 సంవత్సరాల నుండి. నేను కరాటే, తైకాండో ప్రపంచ ఛాంపియన్. నేను కరాటే, తైకాండోలో ఇప్పటివరకు 35 బంగారు పథకాలు, 15 రస్త పథకాలు, 24 కౌన్స పథకాలు, జాతీయ స్థాయిలో కూడా 29 బంగారు పథకాలు, 12 రస్త పథకాలు, 2 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. గత ప్రభుత్వం వరకు నేను తిరిగిన అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. నేను కూడా మన రాష్ట్రానికి, దేశానికి ఇన్ని పథకాలు సాధించిన. నాకు అన్ని రకాల క్రీడాకారులకు ఇస్తారు. ప్రపంచ స్థాయి క్రీడాకారులకు డిఎస్పి ర్యాంక్ గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తారు. జూబ్లీస్ బంజారాస్లో 600 గజాలు ఇంటి స్థలం ఇస్తారు. క్యాష్ రివార్డు కూడా ఇస్తారు. నాకు కూడా ఆర్థిక సాయం చేయండి అని చెప్పి తిరిగినా కానీ ఎలాంటి సాయం లేదు. కనీసం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడైనా కూడా ముఖ్యమంత్రి గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నేను ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చి ఇప్పటికైనా నా ప్రదీపను గుర్తించగలరని చెప్పి వినతి పత్రం ఇద్దామని చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి. ఈ మధ్యలో మా బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు 20 సంవత్సరాల పరిచయం, వినోద్ గారి దగ్గరికి పోయి ఒకసారి తీసుకుపోయి కలిపియండి ముఖ్యమంత్రి గారిని అని చెప్పి ప్రయత్నం చేస్తాను. ఫిరోజ్ ఖాన్ ఇక్కడ నాంపల్లి నియోజకవర్గం, ఎంఐఎం ఎమ్మెల్యే కూడా అక్బరుద్దీన్ వాళ్ళ దగ్గర పోయి ముఖ్యమంత్రి గారిని కలిపి అని చెప్పి. ఎందుకంటే నేను కలవదే, నాకు అపాయింట్మెంటు దొరుకుతలేదు. ప్రయత్నం చేస్తాను, వాళ్ళ దగ్గర తిరుగుతాను ఎమ్మెల్యేల దగ్గరికి. మొత్తం 115 మెడల్స్ టోటల్, 2 గిన్నీస్ వరల్డ్ రికార్డ్.
నాకు కనీసం గత ప్రభుత్వం వారికి కేసీఆర్ ప్రభుత్వంలో కూడా నాకు ఏం సాయం లేదు. ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు నా ప్రతిభను గుర్తించి ప్రపంచ స్థాయి క్రీడాకారులకు డిఎస్పి ర్యాంక్ ఇస్తున్నారు. నాకు కూడా ఇవ్వాలి, నగదు ప్రోత్సాహం కూడా ఇవ్వాలి. మినిమం 2 కోట్లు ఇచ్చిరు కొంతమంది క్రీడాకారులకు. నేను కూడా ప్రపంచ స్థాయిలో 4 వరల్డ్ కప్ గెలిచినా, నేను అమెరికాలో 2 గిన్నీస్ వరల్డ్ రికార్డు వాళ్ళని. నాకు కూడా ఇంటి స్థలం కేటాయించాలి అని చెప్పి కోరుతాను ముఖ్యమంత్రి గారిని. కేసీఆర్ గారిని 2006, 2008 అమెరికాలో కలిసి వచ్చినాక 14లో కూడా, తర్వాత క్రీడా శాఖ మంత్రి ఈ అమెరికాలో జగన్ గారిని, కేంద్ర క్రీడా శాఖ మంత్రి వరల్డ్ కప్ అమెరికాలో గెలిచింది. అక్కడ కూడా నేను అమెరికాలో సమ్మర్ కోచింగ్ ఇచ్చిన పిల్లలకు. క్రీడా శాఖ మంత్రి ఆదిలాబాద్ ఎమ్మెల్యే కేటీఆర్ గారిని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాను నేను. కానీ అసలు ఇంతవరకు నాకు సాయం చేసేవాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా కనబడలే. మానవత్వం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళని మొత్తం అన్నీ అదే ఈ ప్రభుత్వం అన్న కనీసం నాకు సాయం చేయాలని చెప్పి ఆ కిషన్ రెడ్డి గారిని అన్నీ మొత్తం ఢిల్లీ కూడా పోయి కూడా అందరికి ఇచ్చిన ప్రధానమంత్రి లెటర్స్, క్రీడా శాఖ మంత్రికి. హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఎంఐఎం అసవద్దీన్ వైసీ, మహేష్ భాగవత్ గారు ఐపీఎస్ ఆఫీసర్, ప్రతి ఒక్క దగ్గర కూడా పోయి అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2018, ఈ 2017 తైకాండో ఈవెంట్లో, 2021లో కూడా లండన్లో ఒక గోల్డ్ మెడల్, సిల్వర్. ఇప్పుడు చాలా ఛాంపియన్షిప్లో నాకు స్పాన్సర్ దొరకక కూడా నేను మిస్ అయినా. కెనడా పోయేది ఉండే జనవరిలో, లండన్ కూడా పోయేది ఉండే జనవరి 28కి. ఇప్పుడు కూడా మళ్ళీ లండన్ ఇన్విటేషన్ వచ్చింది. ఏప్రిల్ 27, 28కి ఉంది ఛాంపియన్షిప్. మళ్ళీ స్పాన్సర్ గురించి ప్రయత్నం చేస్తాను. ఎవరి నుండి అంతే తీసుకుపోతాం ఈరోజు రేపు అని చెప్పి వచ్చి 22 సంవత్సరాలు నేను తిరుగుతాను అధికారుల చుట్టూ. అదే ప్రయత్నం చేస్తున్నాను కనీసం ఈ ప్రభుత్వంలో నాకు సాయం దొరకాలని చెప్పి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.